భూగర్భ జలాలు నానాటికి అడగంటిపోతుండటం, మరోవైపు ఏటేటా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితులను అధిగమించి ప్రతి ఏటా కురిసే వర్షాల ద్వారా ఒకవైపు భూగర్భ జలాలను పెంపొందించుకుంటూ మరోవైపు భూగర్భంలోని జలాల అంటే తక్కువ నీటి వనరులతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయడానికి ప్రధానంగా పంట కుంటల ప్రాధాన్యత ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్న రైతులు శాశ్వతంగా ప్రాతిపదికన గోడల నిర్మాణం పూర్తిగా అంటే నీటి తొట్టెలను భారీ విస్తీర్ణంలో నిర్మించుకోవడం ద్వారా 2 కోట్లు 3 కోట్ల లీటర్లు లేదా 50 లక్షలు కోటి లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన నీటి కుంటలను నిర్మించుకుంటున్నారు. అయితే చిన్న సన్నకారు రైతులకు నీటి కుంటల నిర్మాణం చేసుకోవడం అన్నది, పంట కుంటల నిర్మాణం చేసుకోవడం అన్నది కొంత ఆర్థికంగా ఎంతో భారమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉండి భూగర్భ జల నీటి మట్టం అడగంటిపోతున్న ప్రాంతాలలోని రైతులను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు వ్యవసాయానికి మరింతగా ప్రోత్సాహం ఇవ్వడానికి భాగంగా పంట కుంటల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఈ పంట కుంటల నిర్మాణం చేసుకునే రైతులకు సబ్సిడీని కూడా అందిస్తోంది ప్రభుత్వం. అతి తక్కువ వర్షపాతం, అత్యల్ప వర్షపాతం ఉన్న అనంతపురం లాంటి జిల్లాలో ఈ నీటి కుంటల ప్రాధాన్యత మరింతగా రైతులకు అవసరం ఉంది. మరింతగా పెంచడానికి రైతుల్లో నీటి కుంటల నిర్మాణ వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించి రైతులు నీటి కుంటలు నిర్మాణం చేసుకునే దిశగా ఈరోజు ఉద్యానవన శాఖ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చైతన్యం కూడా కలిగిస్తోంది. అనంతపురం జిల్లాలో దాదాపుగా ఇందులో కూడా 2 విభాగాలుగా ఈ నీటి కుంటల నిర్మాణంలో కూడా ప్రభుత్వం అంటే నిర్మాణానికి సబ్సిడీని అందిస్తోంది. వ్యక్తిగతంగా రైతులు ఎవరైతే తమకున్న పొలంలో ఒక 20 సెంట్లు 50 సెంట్ల పొలంలో అంటే దాదాపు 20x20x3 మీటర్ల లోతు విస్తీర్ణంతో నిర్మించుకునే వ్యక్తిగత నీటి కుంటలతో పాటు 100x100x5 మీటర్ల లోతు 3 మీటర్ల లోతుతో నిర్మించుకునే సామూహిక నీటి కుంటల నిర్మాణానికి కూడా వేరువేరుగా సబ్సిడీని అందిస్తుంది. వ్యక్తిగతంగా రైతులు ఎవరికి వారు తమ పొలాల్లో నిర్మించుకునే నీటి కుంటలకు 75,000 రూపాయల వరకు సబ్సిడీ అందిస్తుండగా ఒక 5 మందో 10 మందో రైతులు సామూహికంగా నిర్మించుకునే సామూహిక నీటి కుంటలకు దాదాపు 20 లక్షల వరకు అంటే దాదాపు 3 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ నీటి కుంట నిర్మాణం కాబట్టి దీనికి దాదాపు 20 లక్షల వరకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నీటి కుంటల ప్రాధాన్యత గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం దానికి కారణం ఏంటి అంటే గత 40-50 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళి ఒకసారి పరిశీలన చేస్తే అప్పట్లో ప్రతి వ్యవసాయ తోటలో ఏదైతే ఉందో బోరు బావి అన్నది ఖచ్చితంగా ఉండేది. బోరు బావిలో నీటి ఊట కూడా ఉండేది. దానివల్ల సమృద్ధిగా నీరు బావుల్లో ఉండడం వల్ల
ఆ నీటిని తోడి వివిధ రకాలుగా తోడి పంటలను సాగు చేసేవాళ్ళు. కాలక్రమంలో బావుల్లో పూర్తిగా నీటి అడ్డగంటిపోవడం, బావుల నుంచి బోరు బావుల ప్రాధాన్యత పెరిగిపోవడం, రెండోది ఇబ్బడి ముబ్బడిగా, రెండోది ఏదైతే ప్రభుత్వము భూగర్భ జల శాఖ నుంచి రైతులకు చేస్తున్న సూచనలు ఏవైతే ఉన్నాయో వీటినన్నిటినీ కూడా పట్టించుకోకుండా అత్యధిక లోతుగా బోరు బావులను రైతులు నిర్మించుకోవడం, నీటికి వాడకం భూగర్భ జల నీటి మట్టం వాడకం రోజు రోజుకి పెరిగిపోతుండటం వల్ల భూగర్భ జల నీటి తోడకం కారణంగా ఈరోజు పంట పెరుగుదలకు పంటకు అవసరమైన నీటిలోని లవణాలన్నీ కూడా ఈరోజు ఆ నీరు కూడా అంటే సాగునీరు సైతం కలుషితం కావడం వల్ల భూగర్భం నుంచి ఇబ్బడి ముబ్బడిగా భారీగా నీటి వాడకం కారణంగా ఈరోజు ఫ్లోరైడ్ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇటు తాగే నీటిలో ఫ్లోరైడ్ శాతం పెరిగిపోతుంది, మరోవైపు మనం పంటలకు వాడే నీటిలో కూడా ఈ ఫ్లోరైడ్ శాతం కారణంగా పంటల అంటే వచ్చే ఉత్పత్తుల నాణ్యతలో కూడా ఎంతో మార్పు కనిపిస్తుంది. అందుకనే సాగునీరు ద్వారా పంటలకు ఏదైతే అంటే స్వచ్ఛమైన నీటిని అందించడం, భూగర్భం నుంచి వచ్చే ఏదైతే ఈ ఫ్లోరైడ్ శాతాన్ని పూర్తిగా నివారించేందుకు వీలుగానే ఈ పంట కుంటల నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. అందుకే పంట కుంటల నిర్మాణం చేసుకోవాలని చెప్పి ప్రతి రైతును కూడా ప్రోత్సహిస్తోంది. అందుకు అనుగుణంగా ఆర్థిక సహకారాన్ని కూడా సబ్సిడీని కూడా అందిస్తుంది. కారణం ఏంటి అంటే నీటి కుంటల నిర్మాణం అన్నది రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగకరం. కారణం ఏంటి అంటే భూగర్భంలో ఒక రైతు తన పొలంలో సాగునీటి కోసం తాను సాగు చేసే పంటలకు అవసరమైన నీటి వినియోగానికి అనుగుణంగా 1, 2, 3, 4, 5 బోర్లు కూడా బోరు బావులు వేసుకునే రైతులు అనేక మంది ఉన్నారు. ఈ బోరు బావుల్లో సమృద్ధిగా నీరు అందకపోవడం ఒక సమస్య అయితే, సమృద్ధిగా అందినప్పటికీ అందులో ఉన్న ఫ్లోరైడ్ ఏదైతే ఉందో అది పంటల సాగుకు పంటల నాణ్యతకు కొంత అవరోధం కావడంతో పాటు మరోవైపు భూమికి కూడా ఈ ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా మనం రావడం వల్ల భూమిలో ఉన్న అంటే లవణాలన్నీ కూడా అంటే ఏదైతే మనకి భూమికి ఉండాల్సిన సారవంతమైన లవణాల కంటే కూడా వ్యర్థమైన లవణాలు ఇందులో చేరడం వల్ల భవిష్యత్తులో భూమి కూడా తన సారాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ఒకవైపు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం, మరోవైపు ఈ ఫ్లోరైడ్ ఇదంతా కూడా చేరడం వల్ల భూమి సారవంతాన్ని కోల్పోతుంది. కాబట్టి స్వచ్ఛమైన నీటిని పంటలకు అందించడం ద్వారా నాణ్యమైన పంట దిగుబడులను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. భూగర్భం నుంచి వచ్చే ఏదైతే ఈ మన ఫ్లోరైడ్ ఉందో ఈ ఫ్లోరైడ్ అంతా కూడా పూర్తిగా మనం ఇక్కడే అరికట్టవచ్చు. ఇందుకు పంట కుంటల నిర్మాణం అన్నది రైతులకు ఖచ్చితంగా ఎంతో ఉపయోగకరమైంది. అందుకే అనంతపురం లాంటి జిల్లాల్లో, కరువు జిల్లాల్లో ఎక్కువగా ఈ పంట కుంటలకు నిర్మాణానికి ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందించడం వల్ల జిల్లాలో దాదాపుగా అటు వ్యక్తిగతంగాను ఇటు సామూహికంగాను నిర్మించుకున్న పంట కుంటలు దాదాపు 1000కి పైగా ఉన్నాయి. దాదాపు అంటే ఆ పంట కుంటల అవసరంని రైతులు ఇప్పుడిప్పుడే గుర్తించడం వల్ల ఏటేటా కూడా ఈ పంట కుంటలు నిర్మించుకునే రైతులు అనేక మంది ముందుకు వస్తున్నారు. కొంత భూమిలో పొలం మనకి అంటే అది పంట కుంట నిర్మించుకోవడం వల్ల కూడా భూమి మనకి పనికి రాకుండా పోతుంది అనుకునే దానికంటే కూడా దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రధానంగా భూగర్భంలో నీటిని నేరుగా పంటకు వాడడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్నంతా కూడా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు చేసి ఆ అధ్యయన ఫలితాలను ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
భూగర్భం నుంచి వచ్చే నీటిని పూర్తిగా నేరుగా పంటలకు అందించకుండా ఈ ఏదైతే మనం పొలాల్లో నిర్మించుకునే నీటి కుంటల్లో నిల్వ చేసుకోవడం ద్వారా నీరు భూగర్భం నుంచి వచ్చిన నీరు నీటి కుంటలో నిల్వ ఉండడం వల్ల ఎక్కువగా ఆ నీరు మీద సూర్యరశ్మి పడటం వల్ల ఏదైతే ఆ నీటికి కొంత శక్తి వస్తుంది. మరోవైపు భూగర్భం నుంచి వచ్చిన వ్యర్థ లవణాలు ఏవైతే ఉన్నాయో నీటిని నిల్వ చేసుకోవడం వల్ల ఈ వ్యర్థ లవణాలన్నీ కూడా అంటే ఈ ఫ్లోరైడ్ ఇలాంటి లవణాలన్నీ కూడా పూర్తిగా అడుక్కు చేరిపోతాయి. దీనివల్ల స్వచ్ఛమైన నీటి కుంటలో పైకి రావడం వల్ల ఇలాంటి నీటిని వాడడం వల్ల పంటల సాగుకు నాణ్యత పెరుగుతుంది, భూమి కూడా సారవంతంగా ఉంటుంది. అందుకోసమే ప్రతి రైతు ఈ నీటి కుంటలను నిర్మించుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అది ఒక అవసరమైతే పొలంలో వర్షాకాలంలో ఒక 3 మాసాలో 4 మాసాలో వచ్చే ఈ వర్షాకాలంలో ప్రతి రైతు తన పొలంలో వర్షపు నీరు ఎక్కడికక్కడ ఇంకిపోయే విధంగా చిన్న చిన్న మట్టి కుంటలను ఏదైతే చెక్ డ్యామ్ నిర్మించుకోవడం లేదా మట్టి కుంటలు చుట్టూ మట్టిని వేసుకోవడం ద్వారా ఒకచోట నీటిని నిల్వ చేసుకోవడం వల్ల ఆ బోరుబావి ఏదైతే ఉంటుందో ఆ బోరుబావి చుట్టూ కూడా ఈ నీరు ఇంకిపోవడం వల్ల కూడా నీటిలో ఈ ఫ్లోరైడ్ శాతాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే వర్షపు నీరులో ఎంతో శక్తి ఉంటుంది, ఎలాంటి కలుషితం కాని నీరు కాబట్టి ఈ నీరు భూమిలోకి ఇంకిపోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భూగర్భ జలాలను పెంపొందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇటువైపు ఇలాంటి కార్యక్రమాలని జాగ్రత్తలను రైతులు ఏదైతే నీటి వినియోగంలో ఇలాంటి జాగ్రత్తలను తీసుకుంటూనే మరోవైపు రైతులు నీటి కుంటలను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రెండోది ఏదైనా కానీ ఎందుకంటే రైతు బోరు బావి ద్వారా నేరుగా పంటకు నీరు అందించడం ద్వారా ఆ పంటల నుంచి వచ్చే ఉత్పత్తుల నాణ్యత, మరోవైపు నీటి కుంటను ఏర్పాటు చేసుకొని నీటి కుంట నుంచి తిరిగి నీటిని అందించడం ద్వారా ఆ పంటలో ఉండే నాణ్యతను రెండు వ్యత్యాసాన్ని గమనించినప్పుడు నీటి కుంటల ఆవశ్యకత, నీటి స్వచ్ఛత ఏంటి అనేది కూడా మనం ప్రత్యక్షంగా గమనించడానికి రైతులకు ఒక అవకాశం ఉంటుంది. అనంతపురం జిల్లాలో దాదాపుగా ఇటీవలి కాలంలో వివిధ రకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న ప్రతి రైతు ఒకవైపు తక్కువ నీటి వనరులతో వినియోగించుకోవడంతో పాటు ఉన్న నీటిని సమృద్ధిగా స్వచ్ఛంగా వాడుకోవడానికి వీలుగా పంట కుంటల నిర్మాణానికి ఎక్కువగా రైతులు ముందుకొస్తున్నారు. రెండోది పంట కుంట చుట్టూ కూడా ఒక జాలరీ ఏర్పాటు చేసుకోవడం, పంట కుంట నిర్మించుకునేటప్పుడే ఏదైతే ఉందో మనం చుట్టూ 3 మీటర్ల లోతుతో 20x20 పొడవు వెడల్పుతో ఈ పంట కుంటను మనం నిర్మించుకునేటప్పుడు దీనిలోని మట్టిని తీసి మనం పూర్తిగా చుట్టూ మనం నడవడానికి వీలుగా ఒక కట్టలాగా ఏర్పాటు చేసుకోవడం, మనం ఇందులో వినియోగించే ఏదైతే ఉందో జియో మెమరీన్ అంటే మన ఒక విధమైన అంటే దాదాపు ఒక 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల పాటు ఏమాత్రం చిరిగిపోవడానికి నీరు ఇంకిపోవడానికి అవకాశం లేని మందం ఆటి ఒక విధమైన తెరను దాన్ని జియో మెమరీన్ తెర అంటారు. అంటే ప్లాస్టిక్ తెరలాగా ఉంటుంది. దీన్ని ఈ మట్టి కుంటలో 4 వైపులా పరచడం వల్ల నీటిని అందులో మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం మన ఆర్థిక స్తోమత, మరోవైపు ప్రభుత్వం అందించే సబ్సిడీ సదుపాయాన్ని వినియోగించుకొని వారికి అవసరమైనంత రీతిలో అంటే నీటి నిల్వ లీటర్లను మరింత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అనుగుణంగా మరింతగా కూడా పెంచుకోవచ్చు. లేదంటే ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ఆర్థిక సహాయానికి అనుగుణంగా కూడా నీటి కుంటను నిర్మించుకోవచ్చు. కానీ ఈ నీటి కుంటను నిర్మించుకునే క్రమంలో మనం ఏదనుకున్నా ఆ కొలతల్లో నీటి కుంటను ఏర్పాటు చేసుకోవడం, ఈ జియో మెమరీన్ పేపర్ని ఏదైతే ప్లాస్టిక్ ఏదైతే మందాటి చాలా మందంతో కూడిన పేపర్ని ఏదైతే మనం ఇందులో పరుస్తామో ఈ పరిచేటప్పుడు అడుగు భాగంలో రైతులు మనం ఇటు అటువైపు సైడ్లో నలువైపులా చూసుకునేటప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది 6 మాసాల నుంచి 10 మాసాల వరకు కూడా ఎలాంటి అంటే ఇది చిరిగిపోవడం కానీ రంధ్రాలు పడడం కానీ
నీరు ఇంకిపోవడానికి నీరు ఇంకిపోయే అవకాశం లేకుండా తయారు చేసిన మందం వాటి ఈ జియో మెమరీన్ పేపర్ ఏదైతే ఉందో ఇది ఎక్కడా కూడా రంధ్రాలు పడుకోకుండా అంటే మన రాళ్ళు రప్పలు ఇటు మన సైడ్లు కానీ అడుగు భాగంలో కానీ రాళ్ళు ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సింది ఇది రైతులు తీసుకోవాల్సిన అతి ముఖ్యమైన జాగ్రత్త. ఇది అడుగు భాగంలో ఏదైతే మనం నీళ్లు అందులో పోసినప్పుడు అందు మీద ఒక ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. రెండోది నిత్యము నీరు నిల్వ ఉండటం వల్ల కూడా అటు ఇటు తొనికే అంటే నీరు అటు ఇటు కదులుతుండటం వల్ల కూడా ఒత్తిడి అంటే ఇటు సైడ్లకు కానీ అడుగు భాగంలో కానీ ఒత్తిడి పడుతుంటుంది. కారణంగా ఈ నీటి కుంట నిర్మాణంలో ఎక్కువగా పూర్తిగా చాలా మెత్తటి అయిన చెరువు మట్టి కానీ బంక మట్టిని కానీ మనం అడుగు భాగంలో వేసుకోవడం ద్వారా రాళ్ళు రప్పలు ఈ ఏదైతే మనం ఇందులో జియో మెమరీని పేపర్ ఏదైతే వేస్తామో ఈ పేపర్కి తగలకుండా ఉండటం వల్ల అది రక్షణగా ఉంటుంది. రెండోది నీట్గా దమ్మచ్చు చేసుకొని కిందిగా పూర్తిగా పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల వరకు మళ్ళీ రైతు తిరిగి ఇంత కష్టపడి నిర్మించుకున్న నీటి కుంట ద్వారా ఏ చిన్న రాయో రప్పల వల్ల కూడా కొంత లీకేజీలు ఏర్పడినా అది పేపర్ దెబ్బతిన్నా కూడా దానివల్ల నష్టం జరుగుతుంది. నీరంతా ఇంకిపోయే అవకాశం ఉంది, భూమిలోకి ఇంకిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పేపర్ వేసే క్రమంలో మనం పంట కుంట నిర్మాణంలో ఎక్కడ కూడా కొంత ఈ రాళ్ళు రప్పలు పూర్తిగా లేకుండా మరోవైపు ఏదైతే చెరువు మట్టిని బురద మట్టిని వేసుకోవడం ద్వారా ఈ పేపర్ ఏదైతే మనం జియో మెమరీన్ పేపర్ ఏదైతే వేస్తామో ఈ పేపర్ ఎక్కడ కూడా ఇబ్బంది నష్టం జరగకుండా చూసుకోగలిగితే ఇటు పూర్తిగా పేపరు కిందికి పోకోకుండా పైన కూడా అంటే ఏదైతే వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళే వీళ్ళు నీట్గా అది సెట్ చేయడం జరుగుతుంది. దీని మీద పూర్తిగా అంటే పేపరు కిందికి వెళ్ళకుండా మట్టిని వేయడంతో పాటు కొద్ది కొద్దిగా నీటిని వదలడం ద్వారా అది కరెక్ట్గా సెట్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటినీ కూడా రైతులు జాగ్రత్తగా ఉంచుకోగలిగితే నీటి కుంటల నిర్మాణం అన్నది అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాలో పాటు నీటి వనరులు తక్కువగా ఉన్న వాళ్ళు భూగర్భ జలాలు తక్కువగా ఎక్కడైతే ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో అది ఏ ప్రాంతంలో అయినా కూడా ఈ నీటి కుంటలను నిర్మించుకోవడం ద్వారా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. అది తెలుగు అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అయితే మాత్రం ఇక్కడి ప్రభుత్వం రైతులకు ఈ నీటి కుంటల నిర్మాణానికి సబ్సిడీ అందిస్తోంది. రెండోది జిల్లాలో దాదాపు 1000కి పైగా నీటి కుంటల నిర్మాణం చేసుకున్నారంటే రెండోది దాదాపు 3 కోట్లు 2 కోట్ల లీటర్ల నీటి సామర్థ్యం కలిగిన అంటే ఏకకాలంలో 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలకు కూడా ఒక 2-3 మాసాల పాటు ఎలాంటి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోయినా ఈ నీటి కుంటల్లో నీటి నిల్వ చేసుకొని ఆ పంటలను నష్టపోకుండా చూసుకోవడానికి అనుగుణంగా ఈరోజు నీటి కుంటలు ఎంతో రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి, ఉపయోగపడుతున్నాయి. అందుకే అనంతపురం జిల్లాలో దాదాపుగా దానిమ్మ, అరటి, జామ, ద్రాక్ష, అల్లనేరేడు, ఖర్జూరం ఇలాంటి రకరకాల పండ్ల తోటలు సాగు చేస్తున్న ప్రతి రైతు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో తమ సాగునీటి వనరులను భూగర్భ జలాల మీదే ఆధారపడ్డ ప్రతి రైతు కూడా ఎక్కువ మంది కూడా ఈరోజు నీటి కుంటలను నిర్మించుకుంటారు. కాబట్టి నీటి కుంటల నిర్మాణం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, పంటలకు ప్రయోజనాలు ఉన్నాయి, దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా ఈ నీటి కుంటలను నిర్మాణం చేసుకోవడం ద్వారా పంట సాగులో నాణ్యమైన స్వచ్ఛమైన నీటిని అందించవచ్చు. మరోవైపు ఆ పంటల నుంచి వచ్చే దిగుబడులను కూడా నాణ్యమైన దిగుబడులను తీసుకోవచ్చు. రెండోది మనం ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఉత్పత్తులను కూడా తీసుకోవడానికి స్వచ్ఛమైన నీటిని అందించడం ద్వారా మరింత అంటే స్వచ్ఛమైన ఉత్పత్తులను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కావున రైతులు నీటి కుంటల నిర్మాణానికి మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దాని ప్రయోజనాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.